బ్యాక్ టు మై ఛానల్. ఇక్కడ నేను పీతలు తీసుకున్నానండి. ఒక ఆవిడ ఇంటికి తీసుకొచ్చింది, కొన్నాను. మా పిల్లల కోసం, పిల్లలమ్మ పీతలు కావాలి కొనంటే కొన్నానండి. వాళ్ళిద్దరి కోసం బాగు చేస్తున్నాను. నేను పెట్టే వీడియోస్ అన్నీ లాంగ్ వీడియోస్ కాదండి, షార్ట్ వీడియోలే ఉంటాయి. షార్ట్ అంటే చిన్నవి కాదు, లాంగ్ వీడియోస్లోనే కొంచెం తక్కువ వీడియో పెడతాను, తొందరగా అయిపోయేటట్టు. చూడండి, వీడియో అంతా పూర్తిగా చూసి ఒక లైక్ చేయండి. మీరు ఇచ్చే లైక్ మాకు ఎంతో సపోర్టివ్గా ఉంటుంది. అలాగే మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేయండి. చాలామంది చూస్తున్నారు తప్ప లైక్ వేయట్లేదు. ఒక్కొక్కరు ఒకలా వండుతారు, నేనైతే ఇలా వండాను సింపుల్గా. తగినంత ఉప్పు వేసుకుంటే ఉల్లిపాయ ముక్కలు అనేవి చక్కగా మగ్గిపోతాయండి. చిటికెడు పసుపు. అది వేయాలి, అది ఎత్తేనే కూర టేస్ట్గా ఉంటుంది, ఇది ఎత్తేనే కూర టేస్ట్గా ఉంటుంది అని నేను చెప్పనండి. ఎందుకంటే మన దగ్గర ఉన్న వాటితోనే సింపుల్గా టేస్టీగా వండుకోవాలి. నేనైతే ఎప్పుడూ మా ఇంట్లో ఏ విధంగా అయితే వండుతానో అదే విధంగా ప్రతి కర్రీ కూడా మీకు అలాగే నేను చేసే విధంగానే నేను చేసి చూపిస్తున్నాను, వండి చూపిస్తున్నాను. నచ్చితే లైక్ చేయండి. తగినంత కారం వేసుకుందామండి. నీసు కూరలు అనేది కారం, పచ్చిమిరపకాయలు ఎక్కువ పడతాయి, కారం ఎక్కువ పడుతుంది, నూనె ఎక్కువ పడుతుంది నీసు కూరల్లోనూ. ఈ కర్రీ అనేది మా ఆయన తినరు, నేను కూడా తక్కువే తినను. పిల్లలిద్దరి కోసం వండుతున్నానండి. మసాలా పట్టుకున్నాను కదా నా దగ్గర ఉన్న వాటితోనే. మీకు తెలుసు కదా మసాలా అంటే ఏంటి, అదే పట్టాను. మసాలా పట్టి కొంచెం వేసుకున్నానండి. కొంచెం మీ దగ్గర ఉంటే గరం మసాలా కొంచెం వేసుకోండి. నేను గరం మసాలా వేసాను కొంచెం. ఒకసారి మూత పెట్టేసుకుందాం. అయిపోయిందండి కర్రీ. మా పిల్లలకి ఎంతో ఇష్టమైన పీతల కర్రీ రెడీ అయిపోయింది. నచ్చిన వాళ్ళు వీడియో చూసి వెళ్ళిపోకుండా ప్లీజ్ ఒక లైక్ చేసి వెళ్ళండి. టేస్టీ టేస్టీ పీతల కర్రీ రెడీ అయింది.